జంప్ జిలానీ అల్లరి నరేష్ మూవీ 12న రిలీజ్ అవుతుంది. మీరు అందరు థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా చూడండి. ఏంటి ఎందుకు నేను మీ ముందుకు వచ్చి చెప్తున్నానని ఆలోచిస్తున్నారా? ఎస్, నేను దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. అంతేకాకుండా నా కో ఆర్టిస్ట్ అండి చాలామంది అందరం కలిసి మిమ్మల్ని నవ్వించి మీ బాధలన్నీ మర్చిపోయి హ్యాపీగా నవ్వుకుంటూ థియేటర్స్ బయటకు రావాలని మీ ముందుకు వస్తుంది. ఇంకా మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే సత్యబాబు గారు. నేను ఆల్రెడీ ఆయనతో 2 మూవీస్ చేశాను, పెద్ద హిట్స్ అయ్యాయి. ఇది కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవన్నీ పక్కన పెడితే మా ప్రొడ్యూసర్ గారండి అంబిక వారు. ఇంకా వాళ్ళ గురించి నేనే కాదండి ఎవరు అడిగినా చెప్తారు. ఇంకా వాళ్ళ హాస్పిటాలిటీ కానీ, వాళ్ళ మర్యాదలు కానీ, వాళ్ళ బిహేవియర్స్ కానీ, వాళ్ళ అసలు ఏ పదం యూజ్ చేయాలి వాళ్ళు ప్రేస్ చేయడానికి నాకు అర్థం కావట్లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఐ హ్యావ్ ఎవర్ వర్క్డ్. వాళ్ళకి ఒక పెద్ద హిట్ రావాలని, ఈ మూవీ వాళ్ళకే కాకుండా మాకు, నరేష్కి, డైరెక్టర్ గారికి అందరికీ ఒక పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మర్చిపోకుండా జంప్ జిలానీ మర్చిపోకుండా చూడండి. జంప్ అవ్వకండి, జంప్ జిలానీ చూడండి. బాయ్. మర్చిపోకుండా థియేటర్స్కి మాత్రం వెళ్ళి చూడండి. జంప్ జిలానీ అయిపోయి పైరసీ మాత్రం చేయకండి. థ్యాంక్ యూ. జంప్ జిలానీ ఈ సినిమాలో నా రోల్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే గమ్యం తర్వాత నరేష్ గారితో చేసిన ఈ సినిమా నాకు చాలా తృప్తి ఇచ్చింది. టోటలీ డిఫరెంట్ రోల్, వజ్రాల వ్యాపారి రోల్ అది. నెక్స్ట్ సత్యబాబు గారి డైరెక్షన్లో ఫస్ట్ టైం చేయడం. నరేష్ గారితో అయితే నాకు ఇది 4th ఫిలిం. కానీ సత్యబాబు గారి డైరెక్షను ఆయనతో ఎంత బాగుంటుందంటే వెరీ మెచ్యూర్డ్ అండ్ చాలా ఈజీగా. 1 సెకండ్ సార్, ఇదంతా అనవసరం కదా. 1 మోర్ సార్, టేక్ సార్, టేకా. జంప్ జిలానీ నరేష్ గారితో నాకు గమ్యం తర్వాత ఈ సినిమా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఫిల్మ్ అది. ఎందుకంటే టోటలీ డిఫరెంట్ రోల్ చేస్తున్నాను, వజ్రాల వ్యాపారి క్యారెక్టర్. ఆ రోల్ డిజైన్ చేసిన విధానం చాలా బాగుంటుంది. సత్యబాబు గారి డైరెక్షన్లో ఆయన చెప్పి ఇన్పుట్స్లో నేను చేస్తుంటే, అలాగే డబ్బింగ్ చెప్తుంటే చాలా ఎంటర్టైనింగ్గా కొత్తగా నన్ను చూపించడం జరిగింది డిఫరెంట్ దీనిలో. తర్వాత టోటల్ అవుట్ అండ్ అవుట్ ఫిలిం, హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. నరేష్ గారి సినిమా అంటేనే ప్రతి సినిమాకి అందరూ చెప్పేది అది హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ అని. కానీ ఈ సినిమాలో ఆయన డబుల్ యాక్షన్ చేయడం, ప్రతి సీను, ప్రతి యాక్టర్ క్యారెక్టరైజేషను చాలా బాగుంటుంది. ఎందుకంటే కలగలపు మసాలా కేఫ్ అన్న తమిళ పిక్చర్ నుంచి తీసుకుంది. దాని నుంచి ఎన్నో రెట్లు మన తెలుగుకి, నరేష్ గారికి, మన స్టైల్ ఆఫ్ నేటివిటీకి మార్చి మరింత హిలేరియస్గా, మరింత ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేసిన సినిమా. మేము ఉంటుంది యాక్ట్ చేస్తుంటేనే ఈ సినిమాకి ఒక సక్సెస్ కళ ఉందని అనుకుంటుండేవాళ్ళం ఎప్పుడు. ఎందుకంటే అంబికా కృష్ణ గారు, అంబికా రామచంద్రరావు ప్రొడక్షన్, వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, తీసిన విధానం కానీ, సత్యబాబు గారి డైరెక్షన్ కానీ చాలా 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 బాగా వచ్చింది. 100% ఈ సినిమా సక్సెస్ అవుతుంది, అయి తీరుతుంది అన్న కాన్ఫిడెన్స్ మాకుంది. వాచ్ జంప్ జిలానీ. థ్యాంక్ యూ. పైరసీని కిల్ చేసి సినిమాని బతికించండి, చెడుని చంపండి, మంచిని గెలిపించండి. ఇది నా కోరిక. థ్యాంక్ యూ. జంప్ జిలానీ సినిమా రిలీజ్ అవుతుంది, అందరూ తప్పకుండా చూడండి. నాది చాలా మంచి వేషం. నరేష్ అన్నతో ఆల్రెడీ నేను ఇప్పటికి ఒక 6-7 సినిమాలు చేశాను. ఆ డైరెక్టర్ అంటే ఈ సత్యబాబు గారు, నరేష్ గారు కాంబినేషన్లో బెట్టింగ్ బంగారు రాజు సినిమా చేశాను నేను. అదే కాంబినేషన్లో వస్తుంది జంప్ జిలానీ. అందులో నాకు చాలా మంచి పేరు వచ్చింది. దాన్ని అలాగే ఎముడికి మొగుడు సేమ్ ఈ సత్యబాబు గారు, నరేష్ గారు కాంబినేషన్లో చేశాను. ఇప్పుడు 3వ సినిమా. 2 సినిమాలలాగే ఈ సినిమాను కూడా ఆదరించండి. 100% ఫుల్ ఫన్ గ్యారంటీ అండి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అందరు కంపెనీస్ ఈ సినిమాలో ఉన్నారు. మీరు అందరూ థియేటర్కి రండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. జంప్ జిలానీ విల్ బి మీట్ ఇన్ థియేటర్స్. హాయ్, హలో, నేను మీ తాగుబోతు రమేష్. జంప్ జిలానీ సినిమా మీ అందరికీ తెలుసు. నరేష్ అన్న ఫస్ట్ టైము డ్యూయల్ రోల్ క్యారెక్టర్ చేస్తున్నారు. అందులో నాది చాలా మంచి వేషం అండి. ఎందుకు మంచి వేషం అని అంటున్నంటే, ఫస్ట్ టైం ఎంఎస్ నారాయణ గారు నేను కాంబినేషన్. జనరల్గా ఎంఎస్ నారాయణ గారు మంచి పేరు తెలుగు ఇండస్ట్రీలో, నాకు వన్ ఆఫ్ ది నాకు గురువు లాంటాడు. ఎందుకంటే నన్ను జూనియర్ ఎంఎస్ నారాయణ అన్నారు స్టార్టింగ్లో. అంటే అలాంటి కాంబినేషన్ మేము ఫస్ట్ టైం ఎంఎస్ నారాయణ నేను కాంబినేషన్ చేయడము, మా గురుగారితో కాంబినేషన్ చేయడము, ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. నేను ఫస్ట్ టైం ఈ సినిమా నేనే వెయిటింగ్ ఈ సినిమా చూడాలని. ఎందుకంటే ఇద్దరం కాంబినేషన్
నేనే ఇంతవరకు చూసుకోలేదు. మేమిద్దరం తాగితే ఎట్లుంటుంది, బాగుంటుంది కదా అనుకొని ఈ సినిమా చేయడం, ఆ సినిమా బాగా చేయడం, ఇలాంటి నరేష్ అన్న సినిమాలో చేయడం ఇంకా ఆనందంగా ఉంది. ఎందుకంటే కామెడీ కింగ్ అయిన. హాయ్ హలో, జంపు జిలానీ మీ అందరికీ తెలుసు. ఈ 12వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. నరేష్ అన్న ఇందులో డ్యూయల్ రోల్ చేశాడు. జనరల్గా ఒక్క నరేష్ గారు ఉంటేనే అద్భుతం. అంటే ఇద్దరు కామెడీ హీరోలు ఇద్దరు నరేష్ అన్నలు ఉంటే ఎంత కిక్ ఉంటుంది. దీనికి తోడు ఇండస్ట్రీలో ఉన్న బిగ్ కమెడియన్స్ అందరు ఇందులో ఉన్నారండి. ముఖ్యంగా నేను ఈ సినిమా చేశాను అని గర్వంగా చెప్పుకోవడానికి రీజన్ ఏంటంటే, నేను ఫస్ట్ టైం ఈ సత్యబాబు గారి సినిమా చేయడం. ఇంకోటి, నరేష్ అన్న సినిమాలు చాలా చేశాను. ఎంఎస్ నారాయణ గారి కాంబినేషన్లో నేను చేయడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఒక స్క్రీన్ మీద ఇద్దరు తాగుబోతలను చూస్తారు మీరు. అది ఎంఎస్ నారాయణ లాంటి గురుగారితో చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేనే లిటిల్గా వెయిటింగ్ ఈ సినిమా చూద్దామని. ఫస్ట్ టైం ఎంఎస్ నారాయణ గారు నేను కాంబినేషన్ ఈ సినిమాలో ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారు, 100% చెప్తున్నాను. ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చిన అంబికా కృష్ణ గారికి, అట్లాగే రిలయన్స్ అంబికా కృష్ణ గారు కంబైన్డ్గా ఈ సినిమా చేశారు. చాలా పెద్ద హిట్ అవుద్ది, మంచి సినిమా. మళ్ళీ చాలా రోజుల తర్వాత నరేష్ అన్న మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ సారీ, ఇది మైక్ కదా, మర్చిపోయినా. జంపు జిలానీ ఈ సినిమా జనరల్గా నరేష్ అన్న ఒక్క హీరో ఉంటేనే కడుపుబ్బ నవ్విస్తారు. ఇందులో ఇద్దరు నరేష్ అన్నలు, మరి ఎంత అద్భుతంగా ఉంటుంది కామెడీ. దీనికి తోడు ఇండస్ట్రీలో ఉన్న బిగ్ కమెడియన్స్ అందరు ఇందులో ఉన్నారు. అందరి విషయం పక్క పెడితే, నేను ఎంఎస్ నారాయణ గారు ఫస్ట్ టైము కాంబినేషన్ ఇందులో చేశాము. అది ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేని సినిమా ఇది, జంపు జిలానీ. ఎంఎస్ నారాయణ గారు నన్ను ఒక ఇద్దరు తాగుబోతలను స్క్రీన్ మీద చూస్తే, జనరల్గా స్టార్టింగ్లో నన్ను అన్నారు జూనియర్ ఎంఎస్ నారాయణ గారు అని. నాకు ఆ పేరు రావడం చాలా అదృష్టంగా ఫీల్ అయినా. అంటే మా ఫాదర్ ఇన్స్పైర్ అయినా తాగుబోతూ సినిమా పరంగా వచ్చేసరికి ఎంఎస్ నారాయణ గారి సినిమాలు చాలా చూసి, అంటే ఎంఎస్ నారాయణ గారి ఎక్కడ అలాంటి ప్రభావం రాకుండా నా స్టైల్లో నేను చేసి ఇలా రన్ అవుతున్న సమయంలో ఎంఎస్ నారాయణ గారు నేను ఎప్పుడు కనిపించినా ఏరా తాగుబోతు అంటుండేవాడు. అలాంటిది ఈ సినిమాలో ఇద్దరం కాంబినేషన్ చేయడం చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. చాలా ఎంటర్టైన్మెంట్ చేశాము, బాగుంటుంది. ఇలాంటి సినిమా చేసి నాకు అవకాశం ఇచ్చిన అంబికా కృష్ణ గారికి, అలాగే రిలయన్స్ వారికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నేను ఫస్ట్ టైం ఈ సత్యబాబు గారి సినిమా చేయడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా చాలా అద్భుతంగా గ్యారెంటీ ఇస్తాను. నవ్విస్తాం. జంపు జిలానీ. అంబికా కృష్ణ గారు సమర్పించు శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ పిక్చర్స్ వారి జంప్ జిలానీ, రాజా గారు దీన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమా, దీంట్లో నేను ఒక ముఖ్య పాత్ర వేశానండి. అది చిన్న కామెడీతో కూడినటువంటి, సెంటిమెంట్తో కలిగినటువంటి ఒక చిన్న మంచి వేషం. ఆ కుర్రాడికి ఇందులో అల్లరి నరేష్ గారు డ్యూయల్ రోలు చాలా బాగా నటించారు. ఆ తాత వేషం మంచి సెంటిమెంట్ అది ఉంటుంది. తర్వాత ఈ సినిమా గురించి చెప్పాలి అంటే, మంచి కథ. ఆ కథలో చక్కటి పాత్రలు సృష్టించబడ్డాయి. ఆ సృష్టించబడ్డ పాత్రలు కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి ప్రతి వేషానికి కరెక్ట్గా యాప్ట్గా ఆర్టిస్టులు కుదిరారు. దర్శక ప్రతిభ సత్యబాబు చక్కగా చేశాడు దర్శకత్వం. సంగీతం చాలా బాగుంది, నృత్యాలు అన్నీ బాగున్నాయి. కామెడీ ముఖ్యంగా ప్రధానంగా తీసిన ఈ సినిమా ఆద్యంతం మంచి కామెడీగా ఉంటుంది. మంచి హాస్యాన్ని బాగా పండించారు. రచన బాగుంది. అన్ని రకాలుగా సర్వాంగ సుందరంగా నిర్మించబడినటువంటి ఒక మంచి దృశ్యకావ్యం జంప్ జిలానీ. తప్పకుండా చూడండి. సినిమా మీకు ఏ రకంగానూ నిరుత్సాహపరచదు. వెళ్ళిన వాళ్ళందరూ కూడా 2.5 గంటలు ఆహ్లాదకరంగా చక్కగా సినిమా థియేటర్లో ఎంజాయ్ చేయగలరు. నమస్తే.